తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షలు అయితే ముగిశాయి. అయితే ఈ టెట్ ఎగ్జామ్కి 74% మంది అయితే హాజరయ్యారు. ఇక్కడ హెడ్డింగ్ చూస్తే ముగిసిన పరీక్షలు 24న ప్రాథమిక కీ విడుదల. రాష్ట్రంలో ఈ నెల 2 నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లు సోమవారంతో ముగిశాయి. పేపర్ 1, 2 కలిపి సగటున 2,05,753 మంది దరఖాస్తు చేసుకోగా 2,05,278 మంది అంటే 74.4% మంది హాజరయ్యారని పాఠశాల విద్యా సంచాలకుడు టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. అయితే ఈ నెల 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. వాటిపై అభ్యంతరాలుంటే 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లింక్ ద్వారా సమర్పించవచ్చని ఆయన సూచించారు. మరి నెక్స్ట్ ఉండేది ఏంటిది? డిఎస్సి నోటిఫికేషన్పై ఉత్కంఠ. ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు గత ఆగస్టులోనే ఉద్యోగ క్యాలెండర్ 2024-25 సంవత్సరానికి విడుదల చేసింది. ప్రకటించినట్లుగానే 2024లో రెండో టెట్ జరిపింది. డిఎస్సి నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని, ఏప్రిల్లో పరీక్ష జరుపుతామని ప్రకటించింది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం ఆలోపు తేలుతుందా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. వర్గీకరణపై స్పష్టత రాకుండా మరి నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్నది తెలియడం లేదు. విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డిఎస్సిలో సుమారు 6,000 పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటించారు. అయితే ఈ టెట్ ఎగ్జామ్ అయితే ముగిసింది కదా. ఈ టెట్ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు అంటే ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలు, 24న ప్రాథమిక కీ విడుదల. ఈ ఉపాధ్యాయ పరీక్ష టెట్ అనేది ఈ నెల 2న ప్రారంభమై సోమవారంతో ముగిసింది. ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలు అయితే రిలీజ్ అవుతాయి. ఇది టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.